మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్రికెటర్స్కి డబ్బులు ఎలా వస్తాయి, ఎంత వస్తుందని? ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇండియన్ ప్లేయర్స్కి బీసీసీఐ కేటగిరీ వైజ్గా శాలరీస్ని ఇస్తుంది. బీసీసీఐ ప్లేయర్స్ ఫామ్ని బట్టి 4 గ్రేడ్స్గా డివైడ్ చేసింది. అవి A+, A, B అండ్ C. గ్రేడ్ A+ ప్లేయర్స్కి సంవత్సరానికి 7 కోట్ల వరకు వస్తుంది. గ్రేడ్ ఏలో ఉన్న ప్లేయర్స్కి సంవత్సరానికి 5 కోట్ల వరకు వస్తుంది. గ్రేడ్ బిలో ఉన్న ప్లేయర్స్కి సంవత్సరానికి 3 కోట్ల వరకు వస్తుంది. గ్రేడ్ సిలో ఉన్న ప్లేయర్స్కి సంవత్సరానికి 1 కోటి వరకు వస్తుంది. ఇక్కడ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ని బట్టి బీసీసీఐ ఆ ప్లేయర్స్ యొక్క గ్రేడ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది. బీసీసీఐ క్రికెటర్లకు వారి వార్షిక జీతం కాకుండా మ్యాచ్ ఫీజులను కూడా ఇస్తుంది. ఒక టెస్ట్ మ్యాచ్లో ప్రతి ప్లేయర్కి 15 లక్షలు ఇస్తుంది. ఓడిఐ మ్యాచ్లలో 6 లక్షల వరకు ఇస్తుంది. T20 మ్యాచ్లలో 3 లక్షల వరకు ఇస్తుంది. సో ఐపీఎల్ విషయానికి వస్తే, ఒక ప్లేయర్ని ఒక సీజన్లో కొంత అమౌంట్ పెట్టి జట్టు తీసుకుంటే సీజన్ మొత్తం ఆ ప్లేయర్కి అదే అమౌంట్ వస్తుంది. చివరగా రంజీ లాంటి డొమెస్టిక్ మ్యాచ్లకు శాలరీస్ ఈ విధంగా ఉన్నాయి. 40 మ్యాచ్లకు పైగా ఆడిన ప్లేయర్స్కి 60,000 రూపాయలు, 21 నుంచి 40 మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్కి 50,000 రూపాయలు, 20 మ్యాచ్ల కంటే తక్కువ ఆడిన ప్లేయర్స్కి 40,000 రూపాయల వరకు వస్తుంది.